హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ క్లాస్లో మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్లో కండిషనల్ ఫార్మాటింగ్ ఎలా చేస్తారు, ఫార్మాట్ యాస్ టేబుల్, అలైన్మెంట్స్, ర్యాప్ టెస్ట్ అండ్ మర్జెన్ సెంటర్లో ఇవాళ క్లాస్లో క్లియర్ కట్గా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో నేను ముందుగానే టేబుల్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ నేను ఫస్ట్ హెడ్డింగ్ తీస్తున్నా. హెడ్డింగ్ ఇవ్వాలంటే మనకు ఇక్కడ మిడిల్ సెంటర్ రావాలి కదా, అంటే ఏమని రావాలి, స్టూడెంట్ మార్క్ లిస్ట్ రావాలి కదా. సో మనకు ఇక్కడ డిఫరెంట్ సెల్స్ ఉన్నాయి కదా, ఈ డిఫరెంట్ సెల్స్ని సెలెక్ట్ చేసుకొని సింగిల్ సెల్గా కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలంటే మనం మర్జైన్ సెంటర్ యూజ్ చేస్తాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ మర్జైన్ సెంటర్. సో ఏ విధంగా మర్జైన్ సెంటర్ చేయాలంటే ఈ విధంగా ఈ సెల్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. టాప్లో ఉన్నాయి ఇక్కడ వరకు గ్రేడ్ వరకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హోమ్ ట్యాబ్లో అలైన్మెంట్ గ్రూప్లో మర్జైన్ సెంటర్ ఈ విధంగా ఉంటాయి. మర్జైన్ సెంటర్, మర్జ్, అక్రాస్, మర్జ్ సెల్స్, అన్మర్జ్ సెల్స్. మనం ప్రస్తుతం మర్జైన్ సెంటర్ యూజ్ చేస్తాం కాబట్టి మర్జైన్ సెంటర్. సో డిఫరెంట్ సెల్స్ సింగిల్ సెల్గా కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఇక చూసారు కదా, ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు STUD స్టూడెంట్స్ మార్క్స్ లిస్ట్ ఈ విధంగా టైప్ చేసుకోవచ్చు. దీనికి కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు. కలర్ ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇది సెలక్షన్లో ఉంచిన తర్వాత ఇక్కడ కలర్స్ ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. సో ఈ కలర్స్ వద్దు అనుకుంటే మనకు సెల్ స్టైల్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ హోమ్ ట్యాబ్లో స్టైల్స్ గ్రూప్లో సెల్ స్టైల్స్ ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా ఇచ్చుకోవచ్చు సెల్ స్టైల్స్. మనకు ఫార్మాట్ యాస్ టేబుల్ కూడా చేసుకోవచ్చు. అది ఫార్మాట్ యాస్ టేబుల్ కూడా నేను చెప్తాను. మనం సపోజ్ ఇక్కడ కలర్ ఇచ్చేద్దాం. ఒక కలర్, ఈ కలర్ ఇస్తున్నాను. కొంచెం ఈ హెడ్డింగ్ అనేది కొంచెం హైట్ అనేది పెంచాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ కీబోర్డ్లో చూసారుగా గ్రేటర్ ఈ విధంగా ఇక్కడ చూసారు కదా, ఫాంట్ గ్రూప్లో ఇక్కడ స్మాల్ డిక్రీజ్ ఫాంట్ సైజ్, ఇది ఇంక్రీజ్ ఫాంట్ సైజ్. ఇక్కడ మీకు డిఫరెంట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. దీని మీద ఇలా టైప్ చేసుకుంటూ వెళ్తే 18, 16 మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది వాటి యొక్క సైజ్. ఇది లాస్ట్ 72 ఈ విధంగా ఉంటుంది. మనం ప్రస్తుతం 18 ఇద్దాం. సో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కాలమ్స్ అన్నీ ఆటో ఫిట్ చేయాలి. ఆటో ఫిట్ నేను చెప్తాను, ఆటో ఫిట్ గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్ ఏ విధంగా అప్లై చేయాలి. కండిషనల్ ఫార్మాటింగ్ ఇక్కడ హోమ్ ట్యాబ్లో స్టైల్స్ అనే గ్రూప్లో కండిషనల్ ఫార్మాటింగ్ ఉందో ఇక్కడ గ్రేటర్ దాన్ ఈ విధంగా లెస్ దాన్, ఇక్కడ టాప్ 10 ఐటమ్స్, టాప్ 10% డాటా బార్స్, కలర్ స్కేల్స్ గురించి చెప్తాను. ఇప్పుడు మనం టోటల్ ఆధారంగా కండిషనల్ ఫార్మాటింగ్ చేయాలి అనుకుంటే ఈ టోటల్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కండిషనల్ ఫార్మాటింగ్ హైలైట్. మనకు సపోజ్ 350 గ్రేటర్ దాన్ 350 కావాలి అనుకుందాం. గ్రేటర్ దాన్ 350 ఇలా ఇచ్చేసిన తర్వాత లైట్ రెడ్ కదా, ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్ ఉంచి ఓకే. సో అన్నీ చూపిస్తున్నాయి ఎందుకంటే మనం గ్రేటర్ దాన్ 350 ఇచ్చాం. ఇక్కడ లెస్ దాన్ 350 ఒక్క స్టూడెంట్స్కి కూడా రాలేదు. అందుకే మనకు టోటల్ ఈ కలర్ రావడం జరిగింది. సపోజ్ 400 ఇస్తున్నా, గ్రేటర్ దాన్ 400 ఇలా ఇచ్చేసిన తర్వాత దీనికి ఎల్లో ఓకే. సో ఈ ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా 400 అబోవ్ రావడం జరిగింది.
మనము ఫస్ట్ ప్రీవియస్ది ఈ విధంగా తీసేస్తే మనం రిమూవ్ చేస్తే మనకు అప్లై చేసింది ఏర్పడుతుంది. గ్రేటర్ దాన్ 400. ఓకే, 400 ఇంతమందికి రావడం జరిగింది. 400 బిలో ఓన్లీ 3 మెంబర్స్ ఉంటున్నారు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మీరు ఈ కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేసే ముందు కలర్స్ అన్నది చేంజ్ చేసుకోండి. ఇక్కడ కలర్స్ అన్నది చేంజ్ చేసుకోండి. లేకపోతే ఇక్కడ మీరు మళ్ళీ క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకుంటే అప్పుడు వాటి యొక్క డిఫరెంట్ చేంజెస్ అనేది మీకు క్లారిటీగా అర్థమవడం జరుగుతుంది. ఇక్కడ ఈక్వల్ టు అంటే ఇప్పుడు 400 ఇచ్చాం కదా, మనం ఈ యావరేజ్ సెలెక్ట్ చేసుకుందాము. ఇప్పుడు గ్రేటర్ దాన్ 400 ఇచ్చాం మనం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 400 రావాలి అంటే ఈక్వల్ టు 400తో పాటు వస్తుంది. సపోజ్ ఇక్కడ అప్లై కాలేదు, క్లియర్ కంటెంట్ ఇక్కడ క్లియర్ చేయాలి. క్లియర్ ఫార్మెట్, క్లియర్ ఆల్ అయిపోయింది కదా. మనం ఇప్పుడు డ్రాప్ డౌన్ చేసుకోవాలి. ఇది డ్రాప్ డౌన్ చేసుకున్న తర్వాత ఇక్కడ డెసిమల్స్ చాలా ఉన్నాయి, మనం డిక్రీజ్ చేసుకోవాలి డెసిమల్స్. ఇక్కడ హోమ్ ట్యాబ్లో నెంబరింగ్ గ్రూప్లో డిక్రీజ్డ్ డెసిమల్స్, ఇది ఇంక్రీజ్డ్ డెసిమల్స్, ఇది వచ్చేసి డిక్రీజ్డ్ డెసిమల్స్. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఒక 2 ఉంచుకోవాలి. ఈ విధంగా 2 ఉంచుకున్న తర్వాత కండిషనల్ ఫార్వర్డింగ్. అదేవిధంగా టాప్ 10 ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ విత్ అంటే మనకు రెడ్ కలర్ రావాలి. టాప్ 10లో వీళ్ళు ఉన్నారు. సపోజ్ మనం టాప్ 5 ఇచ్చుకోవచ్చు, టాప్ 2 కూడా ఇచ్చుకోవచ్చు. మనకు ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి కదా, వీటిని సెలెక్ట్ చేసుకుంటే ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతాయి. మనకు ఈ విధంగా ఇంక్రీజ్ అవుతాయి, ఈ విధంగా డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. నేను ప్రజెంట్ టాప్ 5 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లియర్ కంటెంట్ చేయాలి మనకు, లేకుంటే అర్థం కాదు. క్లియర్ కంటెంట్ టాప్ 5 ఇప్పుడు ఇస్తే మనకు క్లియర్గా అర్థం అవ్వడం జరుగుతుంది. చూసారా, బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ కావడం జరిగింది. ఓన్లీ 5 మెంబర్స్ రావడం జరిగింది. 5 మెంబర్స్ మనం ఎందుకంటే 5 ఇచ్చాం కాబట్టి. సపోజ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో మొత్తం యావరేజ్ క్రైటీరియా సెలెక్ట్ అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు బాటమ్ 10 కావాలి. బాటమ్ ఒక 2 ఇద్దాం. బాటమ్ ఒక 4 మెంబర్స్ ఇస్తే సరిపోతుంది. 4 మెంబర్స్. కలర్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ కలర్ సేమ్ రెడ్ కలర్లో ఉంచితే మీకు డిఫరెన్స్ అనేది తెలియదు. సపోజ్ నేను గ్రీన్ ఇస్తున్నాను, గ్రీన్ ఇచ్చేసి ఓకే. చూసారా, బాటమ్ 4, బాటంలో 4, 67, 66 ఇవి వచ్చినాయి. ఈ విధంగా కండిషనల్ ఫార్మాటింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో దీనికి మీరు డాటా బార్స్ కూడా ఇచ్చుకోవచ్చు. మీకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ కనిపిస్తలే కదా, నేను ఆటో ఫిట్ చేస్తా. ఆటో ఫిట్ మీకు ఏ విధంగా చేయాలో తెలుసు కదా. ఈ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో ఫార్మెట్ కమాండ్ ఉంది కదా, ఇక్కడ ఆటో ఫిట్ కాలం విడ్త్ ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఆటో ఫిట్ రావడం జరుగుతుంది. ఈ విధంగా యావరేజ్ అని మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కండిషనల్ ఫార్మాటింగ్లో డాటా బార్స్, బ్లూ డాటా బార్, ఇది ఇక్కడ మీకు చూపిస్తుంది గ్రీన్ డాటా బార్, ఇక్కడ మీకు రెడ్ డాటా బార్, లైట్ బ్లూ డాటా బార్. ఈ విధంగా సాలిడ్ కావాలంటే సాలిడ్ కూడా ఇచ్చుకోవచ్చు మీరు. ఈ విధంగా మీకు బ్యాక్గ్రౌండ్లో చేంజ్ అవ్వడం మీరు గమనించాలి. మీరు డాటా బార్స్ కాదు కలర్ స్కేల్స్ ఇవ్వాలనుకున్న స్కేల్స్ కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా
ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు క్లారిటీ అర్థమవడం జరుగుతుంది. ఐకాన్ సెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. టాప్ ఐకాన్, బాటమ్ ఐకాన్, లెఫ్ట్ ఐకాన్, అదేవిధంగా రైట్ ఐకాన్, యారో మార్క్స్. ఈ విధంగా సర్కిల్లో రావాలంటే సర్కిల్, టిక్ మార్క్, ఈ విధంగా సిగ్నల్ గ్రూప్లో రావాలంటే సిగ్నలింగ్ గ్రూప్, ట్రాఫిక్ లైట్స్. ఈ విధంగా మీరు తర్వాత క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కండిషనల్ ఫార్మాటింగ్ అనేది అప్లై చేస్తాం. ఇక్కడ మనకు రో కొంచెం కాలం తక్కువ ఉంది కదా, దీన్ని ర్యాప్ టెస్ట్ చేయాలి. మీరు సెల్ యాక్టివేషన్ నుంచి ర్యాప్ టెస్ట్ ఈ విధంగా చేస్తే మీకు క్లియర్గా సెట్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి అలైన్మెంట్స్ అప్లై చేయాలి. ఇక్కడ అలైన్మెంట్స్ ఉన్నాయి కదా, టాప్ అలైన్, ఇక్కడ మిడిల్ అలైన్, టాప్ అలైన్ అన్నీ కూడా టాప్కి రావడం జరిగింది. సపోజ్ నేను ఇవి కొంచెం లెంత్ ఎక్కువ చేసి చూపిస్తాను. మీకు ఇందాక తక్కువ చేశాను కదా, మరీ ఎక్కువైపోయింది. సో అదేవిధంగా రో కూడా కొంచెం హైట్ పెంచుతున్నాను. ఈ విధంగా పెంచిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టాప్, మీరు టాప్ చూస్తారు కదా, టాప్, ఇక్కడ మిడిల్, డౌన్, ఇది అలైన్మెంట్స్, ఇది అలైన్ లెఫ్ట్, మొత్తం లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వడం జరిగింది చూసారా. ఇక్కడ వచ్చేసి సెంటర్, అన్ని సెంటర్లోకి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి అలైన్ రైట్, మొత్తం రైట్ సైడ్కి రావడం జరిగింది. నేను ప్రజెంట్ ఇప్పుడు సెంటర్ అండ్ మిడిల్ రెండు కూడా అప్లై చేసి కొంచెం ఈ రో హైట్ అనేది ఇంక్రీజ్ చేశాను. ఈ విధంగా చేసుకోవచ్చు మీరు అలైన్మెంట్స్, అదేవిధంగా ర్యాప్ టెస్ట్. ఈ విధంగా క్లియర్గా అర్థమవ్వడం జరుగుతుంది. ఇవి కొంచెం కాలమ్ అండ్ రో విడుతూ ఎక్కువ ఉంచుకొని మీరు చేంజెస్ చేసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఏంది కండిషనల్ ఫార్మాటింగ్, టేబుల్ యాజ్ ఫార్మాట్, అలైన్మెంట్, ర్యాప్ టెస్ట్, మర్జ్ అండ్ సెంటర్ చెప్పాను కదా. మర్జ్ అండ్ సెంటర్ ఈ సెల్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకొని మర్జ్ అండ్ సెంటర్ క్లిక్ చేస్తే సింగిల్ సెల్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఫార్మాట్ యాజ్ టేబుల్, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని టేబుల్ని ఇక్కడ మీరు ఫార్మాట్ యాజ్ టేబుల్ మీరు అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా చేంజ్ అవ్వడం జరిగింది. చూసారు కదా, ఇక కర్సర్స్ ప్లేస్ చేసిన కొద్దీ మీకు బ్యాక్గ్రౌండ్లో చేంజెస్ అనేది కనిపిస్తుంది. ఈ లైట్ ఉంటుంది కాబట్టి మీకు లైట్ ఎక్కువ చేంజెస్ డిఫరెన్స్ అనిపించలేదు. మీరు మీడియంలోకి వస్తే కొద్దిగా చేంజ్ అవుతుంది ఈ విధంగా. అలాగే మీరు డార్క్లోకి వస్తే ఈ విధంగా అవుతుంది. డార్క్ సపోజ్ ఇది నుంచుదమ్మా, ఇది కొంచెం బ్లాక్, ఇది ఉంచుదాం. డార్క్ గ్రీన్ టేబుల్ ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. సో ఇవాళ క్లాస్ మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి నేను ఫ్యూచర్లో మరిన్ని వీడియోస్ MS Excel కావచ్చు, MS Word కావచ్చు, నేను ఇందాకే వీడియోస్ అన్నీ ఈ స్టూడెంట్ మార్క్ అప్లై చేశాను. వాటిని మిస్ అయినట్లుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చూడండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్.